సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయితే మాస్ వార్నింగ్ అంటే మాస్ వార్నింగ్ ఇచ్చిండు. చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి సోషల్ మీడియాలో ఎవరైనా సరే అసభ్యంగా కుటుంబాల జోలికి వెళ్ళినా, అసభ్యంగా ఎవరి గురించి అయినా మాట్లాడినా, లేదంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తప్పుడు కథనాల్ని తప్పుడు వార్తల్ని ప్రచారం చేసినా ఇక నుంచి ఊరుకునేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది అనే దాన్ని నేను చివరిలో కూడా వీడియో పెడతాను, అది కూడా చూడండి. సో దానికి ముందు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలోని హైలైట్ పాయింట్స్, ముఖ్యంగా ఈ రావణ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ కేవీఆర్ అంటోడు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పావలా స్టార్, ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అనేటోడు ఏ విధంగా గౌరవప్రదంగా మాట్లాడతాడు రాజకీయ నాయకుల పట్ల ఒకసారి ఆలోచన చేయండి. నేను తెలంగాణ బిడ్డనే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, మా రాజకీయ నాయకులు కేసీఆర్ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరినైనా సరే వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా అని చెప్పేసి మాట్లాడితే ఊరుకుంటారా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు కూడా దాని ఉద్దేశం కూడా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఆ కేవీఆర్ అంటోడు గతంలో పవన్ కళ్యాణ్ కానీ అరే పావలా స్టార్, ప్యాకేజీ స్టార్ అని చెప్పి మాట్లాడు. జర్నలిస్ట్ అనే వ్యక్తి అవతలి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడతాడా? మాట్లాడిన మాటలకి జనసేన పార్టీకి సంబంధించి సంపత్ నాయక్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి నీకు నీ భాషలోనే సమాధానం చెప్తాం బిడ్డ, నువ్వు ఇట్లా మాట్లాడతావా అంటే వెంటనే భయపడిపోయి ఒక వీడియో వేసిండు. నేను పవన్ కళ్యాణ్ గారి పట్ల తప్పుగా ప్రవర్తించిన నన్ను క్షమించండి అని చెప్పేసి సంపత్ నాయక్ అన్న మీరు నన్ను ఆ విధంగా మాట్లాడుతూ నా ఉద్దేశం అది కాదు అంటే నీ ఉద్దేశం ఏముంది, ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి ఆ రోజు సంపత్ నాయక్ మాట్లాడంగానే దెబ్బకు వణికిపోయి నన్ను క్షమించండి అని చెప్పి వీడియో పెట్టిండు. అలాంటి వ్యక్తిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి వీళ్ళు అంటగట్టే ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకుల స్వార్థం కోసము. నిజంగా జర్నలిస్ట్ అనే వ్యక్తి అవతల వ్యక్తిని ఆ విధంగా తిడతాడా ఒకసారి ఆలోచన చేయరు. సో అట్లాంటి ఏది పడితే అది మాట్లాడతాం, అదేవిధంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాం, ఎవరినైనా బద్నాం చేస్తాం, ఇంట్లో ఆడవాళ్ళని కూడా దూషిస్తామంటే ఇంకా కుదరదురా బై అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే నేను డిప్యూటీ సీఎం కార్యాలయంలోనే ఒక ఈ కంప్లైంట్లకు సంబంధించి సోషల్ మీడియా అబ్యూజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి అవి అరికట్టడానికి సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కానీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు కథనాలను అరికట్టడానికి ఈ కంప్లైంట్ చేసే వాళ్ళకి కంప్లైంట్ల అన్నిటినీ పరిశీలించడానికి ఎవరైతే తప్పుడు వార్తలు తప్పుడు కూతలు కూసురో వాళ్ళకి శిక్షించడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం సాక్షిగా ఇక నుంచి ఎవరిని వదిలిపెట్టేది లేదు. తప్పుడు కూతలు చేస్తే ఈ రావణ్ అంటోడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత జిగుత్సాకరంగా మాట్లాడడం చూసినాం. వాడిని అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు, వానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అదేవిధంగా వాడి పెట్టిన జిగుత్సాకరమైన మెసేజ్లను షేర్ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కాదు, ఏ రాజకీయ నాయకుని కుటుంబాన్ని తిట్టినా, ఏ వ్యక్తి యొక్క సామాన్యుని కుటుంబాన్ని తిట్టినా, ఎవరిని దూషించినా, ఏ పార్టీ అయినా కానీ జనసేన పార్టీయా ఇంకో పార్టీయా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ చెప్పిండు. ఎవరైతే అబ్యూజింగ్కి పాల్పడతారో, ఎవరైతే వ్యక్తిగత జీవితం జోలికి వెళ్తారో, ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా శిక్షించడం కోరుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ పట్టుకొని రండి, మిమ్మల్ని ఏదైతే విమర్శ చేస్తారో దానికి సంబంధించిన లింక్ పట్టుకొని రండి. వాళ్ళు ఫేక్ ప్రొఫైల్ అయినా సరే ఎక్కడ దాచుకున్నా, ఆ ఏ మూలను దాచుకున్నా గల్లా పట్టి గుంజుకొచ్చి శిక్షిస్తామని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా చెప్పడం అయితే జరిగింది క్లియర్ కట్గా. మీరు రాజకీయంగా విమర్శ చేయండి, రాజకీయంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, పార్టీలను క్వశ్చన్ చేయండి, పాలసీల మీద క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా మీరు ప్రశ్నించే హక్కు మీకుంది. కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు, కుటుంబాలను అబ్యూజ్ చేయొద్దు. వ్యక్తిగతంగా అబ్యూజ్ చేస్తే అది ఎవరినైనా శిక్షించి తీరుతామని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, పాలసీల మీద, పార్టీ మీద మీరు విమర్శలు వేయండి. ఆ విమర్శలు ఎట్లుండాలి, క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. కానీ ఆ విమర్శల్లో బూతులు మాట్లాడతాం, ఫ్యామిలీలను రాగుతాం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేస్తాం, లేదంటే ఇంకో సామాన్యుడు జనసేన కార్యకర్తను, వైసీపీ కార్యకర్తను, టీడీపీ కార్యకర్తను, బీఆర్ఎస్ కార్యకర్తను, కాంగ్రెస్ కార్యకర్తను ఎవరో ఒకరు క్వశ్చన్ చేసిన
చేసిరని చెప్పి వాళ్ళని అబ్యూజ్ చేస్తామంటే అది ఏ పార్టీ కూడా వాడికి శిక్ష మాత్రం కఠినంగా ఉంటుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి ఈ అబ్యూజింగ్ చేసే వాళ్ళకి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నా, శిక్షిస్తున్నా. మీ ప్రాబ్లాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరవేయండి. బుద్ధి చెప్పడంలో వాళ్ళకి శిక్ష పడేలాగా నేను చూసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా సీరియస్గా వేసుకున్నాడు. ఆయన మాటలే స్పష్టంగా చెప్తున్నాయి, ఎవరిని వదిలిపెట్టేలా లేడు. ఆయన చాలా సీరియస్గా అమలు చేయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పనిని చేపట్టిండంటే ఖచ్చితంగా క్లియర్ కట్గా అసలు ఎలాంటి అది లేకుండా శిక్షించి తీరుతాడు. ఎందుకంటే ఆయన ఒక్క విషయాన్ని తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. మీరు ఏ విషయాన్ని తీసుకోండి, ఆయన ఒక విషయంలో దిగిండంటే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసి వదిలేస్తాడు. సో ఎవరైనా తప్పుగా మాట్లాడి అనవసరంగా మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన మమ్మల్ని ఎవరు దొరకబడతారులే అనుకుంటే పోలీసులు చట్టం ముందు మనం ఎంత పెద్ద పోతుగాలమైనా దాని ముందు తల ఉంచాల్సిందే. వాళ్ళు అన్నీ దొరకబడతారు. మనం ఏ బొక్కలో దాచుకున్నా పట్టుకెళ్ళి బొక్కలో వేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా మీరేదో సోషల్ మీడియాలో ఆవేశపడి ఎవరిని పడితే వాళ్ళని తిడతా అంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే అనవసరంగా మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. మీ వల్ల మీ కుటుంబాలు బాధపడితే అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దయచేసి సోషల్ మీడియాని మంచిగా వాడండి, విమర్శలు చేయండి, క్వశ్చన్ చేయండి పాలసీల మీద, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎవరు వెళ్ళకండి. ఇది దయచేసి రిక్వెస్ట్ అనుకోండి. అది ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇది కేవలం ఒక పార్టీకి అని కాదు, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండని కూడా ఇక్కడ చూడండి, వింటే మీకే అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి వీడియో కూడా ఒకసారి చూడండి మీరు. జై హింద్. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం, నేరస్తులకి నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా పరిరక్షిస్తాం. చివరిగా ఒకటే చెప్తున్నాం, మన మాటల్లో బాధ్యత ఉండాలి, మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి.